గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో సింకింగ్ కాన్సెప్ట్ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్లో మనం జనరల్గా ఫాలో అయ్యే కన్వీనియంట్ సైన్స్ ఎలా ఉంటాయంటే డెల్టా సైన్స్ అంటే ఒకవేళ టూ సపోర్ట్స్ సింక్ అయినప్పుడు ఎలా తీసుకోవాలి డెల్టా వాల్యూస్ అంటే ఏబిసిడి కంటిన్యూస్ బీమ్ తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్సే ఏబిసిడిలో బి అనేది 3 mm సింక్ అయిందంట, అంటే బి టు బి డాష్కి వెళ్ళింది. సి సపోర్ట్ ఏమైంది 5 mm సింక్ అయింది, అంటే బి కంటే కొంచెం ఎక్కువనే. ఓకే, అండ్ డి సపోర్ట్ ఉంది కదా, డి సపోర్ట్ ఇది 1 mm సింక్ అయింది. ఓకే, సో 1 mm సింక్ అయింది డి టు డి డాష్. ఈ అసలు సింక్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఎలా అంటే ఏబిలో ఏ సింక్ అవ్వలే కాబట్టి దీని ఒరిజినల్ పొజిషన్కి మనము బి చేంజ్ అయిన పొజిషన్ ఉంది కదా లాస్ట్ ఒరిజినల్గా, లేటెస్ట్గా. సో దీనికి ఇది జాయిన్ చేసేసుకోవాలి. ఓకేనా. అండ్ సో ఇప్పుడు ఈ షేప్ ఎలా ఉంది నేను చెప్పాను కదా, ఇలా డ్రా చేసేసుకోండి. ఇది మిడిల్ సపోర్ట్ అనుకుందాం, బి టు బి డాష్ ఏసీ. మీకు ఇలాంటి షేప్ వచ్చినప్పుడు పాజిటివ్, ఇలాంటి డిఫ్లెక్షన్ షేప్ వచ్చినప్పుడు నెగిటివ్. మనకు ఈ పార్ట్లో ఎటు సైడ్ ఉంది పాజిటివ్. సో మీరు డెల్టా వాల్యూ +3 mm అని తీసుకోవాలి. మళ్ళీ బోత్ డైరెక్షన్స్ అంటే ఏంటి, ఎంఏబి అండ్ ఆల్సో ఎంబిఏ. డెల్టా వాల్యూ ఈక్వల్స్ టు +3 mm. సో క్లియర్ ఇట్ దిస్ వన్. నెక్స్ట్ విల్ బి మూవింగ్ టు ది బీసీ స్పాన్. బీసీలో చూస్తే బీ సింక్ అయింది, సి సింక్ అయింది, బట్ బి 3 mm వరకే సింక్ అయింది, సి ఇంకొంచెం ఎక్స్ట్రాగా సింక్ అయింది. ఎక్స్ట్రాగా సింక్ అయిన డెప్త్ని మనం చూస్ చేసుకోవాలి. అంటే సి బి పొజిషన్కి రీచ్ అయిన పాయింట్ ఉంటుంది కదా, అంటే 3 mm. ఇక్కడ మనం హారిజంటల్ లైన్ డ్రా చేసేసుకోవాలి. అంటే బీలు సిలు ఇక్కడికి సమానంగా ఉన్నాయి, కానీ తర్వాత కొద్దిసేపటికి ఏమైంది, సి ఇంకొంచెం సింక్ అయింది. అంటే ఈ 5లో ఇది 3 mm అనుకుంటే ఇది 2 mm, 3 + 2 5 mm. ఓకేనా. సో ఇప్పుడు మనం దీని డిఫ్లెక్షన్ షేప్ డ్రా చేస్తే ఇక్కడ ఉంది యాక్చువల్ది, ఇక్కడ కూడా ఉంది యాక్చువల్. సో ఈ రెండింటికి జాయిన్ చేస్తే మళ్ళీ ఈ షేపే వస్తుంది. అంటే ఈ రామబాణం అని మీకు చెప్పాను కదా, బో షేప్ అని, దీంట్లో లెఫ్ట్ సైడ్ పొజిషన్ అంటే ఇలాంటి ప్యాటర్న్ ఉంది. అంటే మీరు టెక్నికల్గా అంటే లెఫ్ట్ సపోర్ట్ హై ఉండి రైట్ సైడ్ సపోర్ట్ లో ఉంటే మీరు పాజిటివ్ తీసుకోవాలి డెల్టా వాల్యూ. అది స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ కండిషన్. ఓకేనా. సో అప్పుడు ఎంబీసీలో ఎంసీబీలో మీరు 5 mm తీసుకోవద్దు, 3 mm తీసుకోవద్దు, రిజల్టాంట్ ఆఫ్ దిస్ వాల్యూ తీసుకోవాలి. అంటే బిగ్గర్ మైనస్ స్మాలర్, 5 - 3 2 mm. బట్ ఆ 2 mm పాజిటివా నెగిటివా అని అంటే ఈ షేప్ని బట్టి మనం చెప్పాలి పాజిటివ్ ఆబ్వియస్గా. ఓకేనా. నెక్స్ట్ సిడీకి వెళ్తే ఇప్పుడు సిలో డీలో కూడా సి సింక్ అయింది, డి సింక్ అయింది. ఓకే, బట్ డి కంపేర్ టు సి 1 mm సింక్ అయింది, అంటే తక్కువ సింక్ అయింది. అంటే ఈ 1 mm తక్కువ సింక్ అయింది సిలో ఎక్కడ మీట్ అవుతుంది, కరెక్ట్ ఈ 1 mm తర్వాత సిలో డీలు ఈక్వల్గా ఉన్నట్టు. కానీ సి ఈక్వల్గా ఉండకుండా ఇంకొంచెం ఎక్కువ అయింది, అంటే ఇది 1 కదా, టోటల్ 5 కదా. సో ఇంక ఎక్స్ట్రా ఎంత సింక్ అయినట్టు 4 mm సింక్ అయింది సిడీలో. ఇది 1 mm, 1 mm + 4 mm 5 mm. ఇది యాక్చువల్. ఓకే, సిలు డీలో ఒకటి అయ్యే దగ్గర మనం హారిజంటల్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇది డి పొజిషన్. ఈ డి పొజిషన్కి సి నుంచి మనం ఇలా డ్రా చేస్తే డిఫ్లెక్షన్ షేప్,
ఇది ఏ ప్యాటర్న్కి ఈక్వల్ అయింది మనం అనుకున్న దానికి, నెగిటివ్ దానికి. ఓకే, ఈ కోడ్ గుర్తుంది కదా, చెప్పాను కదా. ఓకే, బో షేప్, బో అంటే మనకి పాజిటివిటీ గుర్తొస్తుంది. సో ఫస్ట్ పాజిటివ్ ఇవ్వాలి ఈ కట్ పోర్షన్లో, నెక్స్ట్ దానికి నెగిటివ్ ఇవ్వాలి. కాబట్టి ఈ పోర్షన్ ఉంది కదా ఇక్కడ, ఈ షేప్ ఉంది కదా, సో ఇక్కడ నేను ఏం రాస్తున్నా, ఎంసీడీకి అండ్ ఆల్సో ఎండీసీకి ఇది తీసుకోవాల్సిన డెల్టా వాల్యూ ఎంత, -4 mm. ఓకేనా. అండ్ ఇప్పుడు డిఈలో చూస్తే డి సింక్ అయింది, ఈ సింక్ అవ్వలేదు. అంటే డి లేటెస్ట్ పొజిషన్కి ఈ ఫైనల్ ఈ ఉన్న ఒరిజినల్ పొజిషన్కి డ్రా చేస్తే ఇలా ఉంటుంది. అంటే దీనిలానే ఇది ఉంది. కాబట్టి ఎండిఈకి అండ్ ఎంఈడికి మీరు తీసుకోవాల్సిన డెల్టా వాల్యూ ఎంత, -1 mm. ఓకే, ఇది సింకింగ్లో ఉన్న రూల్స్. స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్లో మనం ఫాలో అయ్యే సింకింగ్ రూల్స్. ఓకే, థ్యాంక్ యూ.